సాంబశివరావుకి సంబంధించినటువంటి వ్యవహార శైలి గురించి మాట్లాడటానికి సాంబశివరావుకి గతంలో మిత్రుడిగా ఉన్నటువంటి అడ్వకేట్ అరుణ్ ఉన్నారు మనతోటి. అరుణ్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. నేను కరెక్ట్గానే చెప్పాను అనుకుంటా, గతంలో మిత్రుడిగా ఉన్నటువంటి అరుణ్ గారు ఉన్నారు అని. సార్ నాకు ఆయన మిత్రుడు ఏ రోజు కాదు సార్, తానే చెప్తున్నాడు. ఓకే, అరుణ్ కుమార్ గారు నాకు మిత్రుడు అని ఆయన లైవ్ షోకి వెళ్ళినప్పుడు మాత్రం ఆయన చెప్పేది. అది అది వినే నేను చెప్తున్నాను సార్. నాకు కూడా ఆశ్చర్యం అనిపించేది. యా, ఎందుకంటే మా పరిచయం కేవలం 2011 నుంచే. ఓకే, కానీ ఆయన శబ్దాలుగా అరుణ్ కుమార్ గారు నాకు పరిచయం, మానవతావాది అది గమనిస్తే యా, నేనే ఆశ్చర్యపోయాను. నేను కూడా అది చూసే నేను మీరేదో బాగా దగ్గర మిత్రులు అనుకున్నా. లేదు లేదు, ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు ఆత్మహత్య ఆయన మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ వేస్తే ఆ రోజు నన్ను పిలవడం జరిగింది లైవ్ షోకు. అది మా మొట్టమొదటి పరిచయం. ఓకే, అంతకుమించి నాకు తనకి ఎట్లాంటి లావాదేవీలు కూడా లేవు. ఆ నీచుడు, దుర్మార్గుడు, నికృష్టుడు అట్లాంటి వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం కూడా తప్పనేది నాకు శ్రీధరరావు గారిని చూసిన తర్వాత అర్థమైంది. అరుణ్ గారు తిండి పెట్టే చెయ్యిని, అన్నం పెట్టే చెయ్యిని కూడా నరకడానికి సిద్ధం. యా, ఎవరైనా తన కూతురి పెళ్లిని తన ఖర్చులతో తను సంపాదించిన రూపాయి అయినా దాంతో చేయాలనుకుంటారు. యా, కానీ సంధ్యా శ్రీధర్ గారు 75 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేస్తే ఆ డబ్బులు లేవు. కారు కొనడానికి డబ్బులు తీసుకెళ్లడం, ఇవన్నీ చూసిన తర్వాత నాకు చాలా జుగుప్స అనిపిస్తుంది. ఓకే, ఇంకా ఇప్పటికి కూడా కేసు మేము ఫైల్ చేసిన కేసు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో 1వ తారీఖు నాడు మేము ఎఫ్ఐఆర్ చేపిస్తే 2వ తారీఖు నాడు ఆగమేఘాల మీద హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేసి ఎవరికీ తెలియకుండా సాయంత్రం 4 గంటలకు అది క్లోజ్ కూడా చేయించడం జరిగింది. తదనంతరం దాని గురించి ఎట్లా మాట్లాడుతున్నారు అంటే అదేదో సివిల్ డిస్ప్యూట్ అయినట్టు, కోర్టే చెప్పింది అన్నట్టు. కోర్టు ఆపర్చునిటీ ఇవ్వలేదు అసలు అగ్రీవ్డ్ పార్టీకి, కంప్లైనెంట్ కి, సంజయ్ శ్రీధర్ గారికి నోటీస్ కూడా ఇవ్వలేదు ఆ కేసులో. హౌ ఇట్ అమౌంట్స్ టు సివిల్ ఇన్ నేచర్. అది ఒక ప్లాట్ కాదు, ఒక ప్లాట్ రిజిస్టర్డ్ లీజ్ డీడ్, పక్కా చెప్తున్న మొదటి డాక్యుమెంట్ రిజిస్టర్డ్ లీజ్ డీడ్ డన్ ఇన్ ఫేవర్ ఆఫ్ హెచ్పిసిఎల్. దాంట్లో ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు, అదే చెప్తున్నాం మేము. కంప్లైనెంట్ సంజయ్ గారు కావచ్చు, శ్రీధర్ రావు గారు కావచ్చు, సుజన్ గారు కావచ్చు, నేను కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, ఎవరు చెప్పినా మొదటి డాక్యుమెంట్ కి ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు. అందులో హెచ్పిసిఎల్ పంప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాని గురించి ఈ రోజు కూడా మేము ఎవరూ డిస్ప్యూట్ చేయలేదు. 2వ ప్లాట్ మాత్రమే, 2వ ప్లాట్ మరో 600 స్క్వేర్ ఫీట్ల మరొక ప్లాట్ను స్క్వేర్ మీటర్లు ఈమెయిల్ సార్ 600 స్క్వేర్ మీటర్లు అంటే 717 గజాలు. ఎగ్జాక్ట్లీ 717 గజాలను, 717 గజాలను సంధ్యా గారు ఈమెయిల్ పెట్టిండ్రు అని చెప్తారు. ఈమెయిల్ పెట్టిన రోజు శ్రీధర్ గారు ఎక్కడున్నారు? ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయన అందుబాటులో లేరు. ఆమెను భయపెట్టి ఆమె మెయిల్ నుంచి మాత్రమే పంపించారు. మెయిల్ ఆమె చేసింది ఏమి కాదు కూడా, ఆమె మెయిల్ ఐడి నుంచి పంపించడం జరిగింది అంతే. అంటే మెయిల్ ఐడి నుంచి పర్మిషన్ ఉన్నప్పుడు హెచ్పిసిఎల్ ఇన్స్టాల్ చేస్తుందా? ఇంతవరకు భారతదేశ చరిత్రలో హెచ్పిసిఎల్ హెచ్పిసిఎల్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారా, పక్కదారి పట్టించారా? ముంచింది సార్. ఇప్పుడు వాళ్ళు పనిష్మెంట్ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. ₹1 చెల్లించకుండా దాదాపు 3 సంవత్సరాల పాటు ఎంజాయ్ చేసిండ్రు. 3 సంవత్సరాల పైచిలకు ₹1 కూడా సంధ్యా గారికి రెంట్ రూపంలో పే చేయలేదు. ఈ రోజు కూడా పే చేయలేదు. డిఫమేషన్ డ్యామేజెస్ కింద కూడా పే చేయలేదు. ఎటువంటి ఎట్లా మసిమూసి మారేడుకాయ చేస్తున్నాడు అంటే, ఈమెయిల్ ఇచ్చిండ్రు అని అంటే, ఈమెయిల్ ఇచ్చిందంటే రిజిస్టర్ లీజ్ డీడ్ లేనట్టే కదా, తానే ఒప్పుకున్నట్టు కదా, తప్పు చేసినట్టు. 717 గజాలకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మిగతా 717 గజాల్లోనే డ్రామా ఆడుతున్నాడు. రంగు పూయకుండా ముఖానికి రంగు పూసుకొని కూడా తన షోలో కూడా అబద్ధాలు చెప్తున్నాడు. ఇంకా బాధితులను జమేసుకొని బాధితులను ముందుకు దొబ్బి వాళ్ళ బాధితులుగా క్రియేట్ తన ఛానల్లో ప్రచారం చేసిన తర్వాత మిగతా ఛానల్ వాళ్ళు ఈ కాంపిటీషన్ యుగంలో ఆ న్యూస్ కవర్ చేయలేదన్న ఉద్దేశంతో కవర్ చేస్తారు అంతే తప్ప, ఇది తాను తయారు చేసిన టీం నుంచి ప్రొజెక్ట్ చేసి తన టీంలో మనుషులను రాజ్ న్యూస్ లో పెట్టి వాళ్ళ ద్వారా తప్పుడు కథనాలను క్రియేట్ చేపించి వాళ్ళని బయటకు వచ్చే విధంగా చేసి జీతాలు ఇవ్వట్లేదు. ఇవన్నీ తనకేం అవసరం సార్? జీతాలు ఇవ్వకుంటే ఎంప్లాయర్ తో కొట్లాడుకుంటారు. రోడ్డు మీదకి ఏమైనా వచ్చిర్రా?
రియల్ ఎస్టేట్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి అంటే ఇక్కడ నేను నిన్న షో సందర్భంగా ఒక విషయం చెప్పాను, మీరు కూడా ఉన్నారు ఆ షోలో. ఇప్పుడు అసలు 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 ఆ గ్రూపుకు మొత్తానికి సమస్యను సృష్టించిందే సాంబశివరావు అయితే, సాంబశివరావు వచ్చి ఇప్పుడు చిలక పలుకులు ఈ ఈ కన్నీర్లు గారుస్తుంటే నవ్వొస్తుంది, నిజంగానే నవ్వొస్తుంది. నేను కూడా ఒక మాట అన్నా సార్, వృద్ధచారి పతివ్రత అని. యా, వృద్ధచారి పతివ్రత అన్నట్టు అన్ని ఏంటో శుద్ధపూసలన్నీ సాంప్రదాయాన్ని తిని శుద్ధపూసని అన్నాయి కొత్తగా క్రియేట్ చేశారు. అవును అవును అవును, ట్రెండింగ్ లో ఉంది బాగా, బాగా వైరల్ అయిపోయింది అది. యా, అటువంటిది కేవలం అది దానికి ఎగ్జాక్ట్ గా సినోనిమ్ సాంబశివరావు అనే వ్యక్తి. కేవలం ఆ పదానికి ఆ పదాలకు ఆ అర్థానికి సరితూగే వ్యక్తి సాంబశివరావు. నిన్న బిగ్ టీవీలో మాట్లాడుతూ ఏదేదో చెప్తున్నాడు. కోర్టు సివిల్ ఇన్ నేచర్ అని క్లోజ్ చేసింది. సివిల్ ఇన్ నేచర్ అని క్లోజ్ చేసిన తర్వాత మాకు నోటీస్ ఇవ్వాల్సి ఉంటది, మేము ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేస్తాం. హౌ ఇట్ అమౌంట్స్ టు క్రిమినల్ షేడ్ హ్యావింగ్ ది కేస్ అనేది సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేస్తాం. అందులో మళ్ళీ జైలుకు పంపిస్తాం ఖచ్చితంగా. సాంబశివరావు అనే వ్యక్తి హెచ్పిసిఎల్ ని ఏ విధంగా మోసం చేసిండు, సంధ్యా శ్రీధర్ గారిని ఏ విధంగా మోసం చేసిండు, శ్రీధర్రావు గారిని ఏ విధంగా డ్యామేజ్ చేసిండు అనే మాట వారిని వదిలే ముద్దట్లేదు. ఈ దుర్మార్గుడు దుష్టుడు అసలు మీడియా ప్రపంచంలో ఉండడానికి వీలే లేదు. అసలు జర్నలిజమే చదవని వ్యక్తి జర్నలిస్ట్ అని ఏ విధంగా అంటాడు. మిగతా జర్నలిస్టులు కూడా ఇంకా ఆయనకు వైస్ ప్రెసిడెంట్ అని గౌరవం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న అశోక్ గారు కూడా సార్ అని మాట్లాడడం నాకైతే విచిత్రం అనిపించింది. ఒక ఫ్రాడ్స్టర్ ని, ఒక చార్లెస్ శోభరాజ్ వారసుని పట్టుకొని సార్ అని గౌరవం ఇస్తూ మాట్లాడడంతో నాకే విచిత్రం అనిపించింది. నాకు స్కోప్ ఇవ్వలేదు, శ్రీధర్రావు గారికి స్కోప్ ఇవ్వలేదు. తనకు 31 నిమిషాల నిడివి బిగ్ టీవీ ఇవ్వడం నాకు కూడా కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. అదే సందర్భంలో సాంబశివరావుకి సంబంధించినటువంటి బాధితులు కూడా మన అప్రోచ్ అవుతున్నారు, మరింత క్లారిటీ అయితే వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా అరుణ్ గారు, నాకు కావాల్సినటువంటి క్లారిటీ ఏంటంటే మీ నుంచి, ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి నయీం పేరు ఇప్పుడు తీసుకొచ్చి నయీంకి శ్రీధర్రావు గారికి లింక్ పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? డెఫినెట్ గా తప్పే సార్. నయీం చనిపోయింది 8 సంవత్సరాలు. మరి ఇన్ని కేసులు 13 దొంగ కేసులు పెట్టించిన సాంబశివరావుకు నయీంతో సంబంధాలు ఉన్నాయన్నట్టు మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు? ఈ అన్నిటికీ ఆద్యుడు, సృష్టికర్త, కర్త, కర్మ, క్రియ సాంబశివరావు అని అందరికీ తెలుసు. అటువంటిప్పుడు మరి నయీంతో సంబంధాలు ఉన్నప్పుడు నయీంతో సంబంధాలు ఉన్న వ్యక్తి ఫంక్షన్ హాల్లో తన బిడ్డ పెళ్లిట్లే చేసిండు, తన కోడలికి కార్ ఎలా కొనిచ్చిండు, కోడలి బర్త్డే ఎట్లా చేసిండు, మనవరాలు బర్త్డే ఎట్లా చేసిండు, బిడ్డ బర్త్డే కూడా, మనవరాలి బర్త్డే డబ్బులు కూడా వాడు దరిద్రుడు, అష్టదరిద్రుడు, వాడు తండ్రి. వీడైతే కట్టలేదు. కరెక్ట్, వాడు కడుపులో పుట్టినోడు కూడా బుద్ధి లేదా వాడికి? వాడు బిడ్డ బర్త్డే చేసుకున్న డబ్బులను ఈ రోజుకు కన్వెన్షన్ కి డబ్బులు చెల్లించలేదు. ఇక దానికి సంబంధించిన అంశంతో పాటు మరో ప్రధాన అంశం కూడా ఉంది. 9,20,000కి సంబంధించినటువంటి చెక్ని, బ్యాంకర్స్ చెక్ని, డీడీని తస్కరించి లేదా తీసుకువెళ్ళి ఒక కారు కొని ఆ కారు భార్య పేరు మీద పెట్టడం. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. ప్రపంచంలో అందరి మీద ఎఫ్ఐఆర్లు అవగానే ఆయన మాట్లాడతాడట, ఆయన ఎఫ్ఐఆర్ గురించి ఎవరు మాట్లాడొద్దట. మరొక మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా 75 లక్షల రికవరీకి సంబంధించి ఆయన కూతురు పెళ్లి చేసుకున్న దానికి ఇనిషియేట్ కాలేదు. అది కూడా ఇనిషియేట్ అవుతుంది, దాన్ని వదిలిపెట్టే ముచ్చట్లేదు. 30 లక్షల రూపాయలు ఏజెన్సీ ఇస్తాం హెచ్పిసిఎల్ తరఫున, మేము పక్కకు జరిగి మీకే ఇస్తామని చెప్పి తప్పుడు మాటలతో తీసుకున్నవి మరి నయీం ద్వారా వచ్చినట్టులా, లేకపోతే నయీం అప్పుడు బెదిరించి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు డబ్బులు వాపస్ అన్నింటికి కూడా రికవరీ ఉంటది. సాంబశివరావు మర్చిపోతున్నాడు. తనకి ఎవరైనా సెటిల్మెంట్ చేస్తారని అనుకుంటున్నాడు, కానీ సెటిల్మెంట్ అనేది బిహైండ్ ద బార్దే. ఇంకా అదే సెటిల్మెంట్ సాంబశివరావుకు పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది జైలు మాత్రమే. ఈ కేసులన్నీ కూడా ముందుకు వచ్చాయి. అయితే నాకు ఇంకొక చిన్న అనుమానం, ఇప్పుడు ఎప్పుడో మార్చిలో కారుకి సంబంధించినటువంటి కేసు బుక్ అయింది. కేసు బుక్ అయితే ఇప్పటి వరకు పోలీసులు కనీసం ఆయనని పిలిచి స్టేట్మెంట్, ఆయన భార్యని పిలిచి స్టేట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి. వీడన్ని పెద్ద పెద్ద ఆఫీసుల్లో తన మనుషులను ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తాడో హైకోర్టులో కూడా ఇన్స్టాల్ చేసిండు. రాబోయే
గవర్నమెంట్ ప్లీడర్ల జాబితాలో తన రక్త సంబంధికులను పెట్టే అవకాశం ఉంది. ఓకే రేవంత్ రెడ్డి గారికి నేను నా విజ్ఞప్తి మీ ద్వారా, అడ్వకేట్ జనరల్ గారికి మీ ద్వారా నా విజ్ఞప్తి, ఓకే అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలంగాణకు మీ ద్వారా నా విజ్ఞప్తి, ఓకే ఆయన తన రక్త సంబంధికులను ప్యానెల్లో పెట్టి గవర్నమెంట్ ప్లీడర్ గా చూడదలుచుకున్నాడు అంటే మ్యానిపులేట్ చేస్తాడు. ఇక గవర్నమెంట్ స్కీమ్లన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకే ఇదే జరిగితే అంతకంటే సూసైడల్ ఏమీ ఉండవు. ఓకే అక్కడ జరగబోయే విషయాలన్నీ తన సంబంధికుల ద్వారా బయటికి తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి, అడ్వకేట్ జనరల్ కి అప్పీల్ చేస్తున్నా, అటువంటి సంబంధికులను, అస్పృశ్య సంబంధాలు ఉన్న వ్యక్తులను ఖచ్చితంగా ప్యానెల్లోకి తీసుకోకపోతేనే బాగుంటుంది. చివరి మాట జరిగిన తర్వాత చివరికి ఇంత 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 ఇన్ని ఆరోపణలు చేసినటువంటి సాంబశివరావు తన ఇంటి రెంట్ను కూడా సంజయ్ గ్రూప్ నుంచి తీసుకునేవారు అంటూ మరొక అంశం కూడా విన్నాం. ఈరోజు నయీంతో అంటగట్టి నయీంకి బినామీ అని చెప్తున్నటువంటి సాంబశివరావు దాదాపు 2 సంవత్సరాల పాటు ఆయన ఇంటి రెంట్ను కూడా సంజయ్ గ్రూప్ నుంచి కట్టించారు అనేది కూడా ప్రధానమైనటువంటి అంశం. ధన్యవాదాలు అరుణ్ కుమార్ గారు.